పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. తర్వాత 2వ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము ధ్యానించుకుందాం. దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారిని ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వలైన వారు అవిశ్వాసమైన వారు గుడ్డితనము కలుగు చేసేను. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం అందరూ తమ నుంచి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు బాబుడు కూడా దేవాన్ని మీ అమ్మబడిన పాదముల పొందుతున్నాడు నైనా మీ దాసుని కలవచ్చుని దాసుని వినవలసి సంప్రదిస్తున్న మాకు ఆదరణ దయచేయండి. ఆత్మలను తెరవండి, ఆత్మచర్యలు తెరవండి ప్రభు. అయ్యా సిద్ధుడికి మాకు సర్వసభ్యుడికి మాటలు కంసండి అయ్యా మీరు మాటలు మాట్లాడండి ప్రభా. మాట్లాడుతూ మా బ్రతుకులు మా జీవితం మార్చబడితే కనుక మాతో మాట్లాడండి. వినవలసి సంప్రదిస్తున్నాము మా ఆత్మర్యాదను తెరవండి. మీకే ఘనత చూపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో కోరుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ, ఎవరు మహిమ అన్నారు? ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటి? మనోనేత్రములు. అంశం ఏంటి? మనోనేత్రములు. నేత్రం అంటే ఏంటి? నేత్రం అంటే కళ్ళు పోయబడిన కళ్ళు తెరవడం కదా. అందుకే దేవుని వాక్యం ఏంటి కదా? దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలగజేసెను. హల్లెలూయా. ఏం చేసినట్ట? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ, క్రీస్తు మహిమను క్రీస్తు ఎవరు మహిమపరచగలుగుతారు? క్రీస్తుని ఎవరు మహిమపరుస్తారు? దేవుని యందు ఎప్పుడైతే ఆయన సువార్త యొక్క వెలుగు ప్రకాశింపబడినప్పుడు దేవుడై ఉన్నాడు. అంటే క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపబడినట్టు. ఏంటంట? సువార్త, క్రీస్తు యొక్క సువార్త ప్రపంచానికి వెలుగై ఉన్న ఆ వెలుగు ప్రకాశింపకుండా ఏం చేస్తుందంట? ఇప్పుడు ఇది లైట్ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది. అయితే లైట్ కు ఎప్పుడైతే ఏదైతే అడ్డం వేసినప్పుడు అది వెలుగు కనబడుతుందా? వెలుగు కనబడదు. లైట్ ఆగిపోతే లైట్ వెలిగే ఉంది, కానీ లైట్ ఏదైతే అడ్డం వేసావో అడ్డు వేసిన అడ్డును బట్టి ఆ లైట్ వెలిగించడానికి వెలుగు కనపడలేకపోతారు. అవునా? అయితే క్రీస్తు యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ నీవు కనపరచాలంటే ముందు దేవుని యొక్క నీ మనోనేత్రం తెరవడానికి. మనోనేత్రం తెరవడానికి అంటే నీ కళ్ళు తెరవడినప్పుడే నీకు వెలుగు కనబడుతుంది, కానీ కళ్ళు మూసుకుంటే వెలుగు కనబడుతుందా? కళ్ళు మూసుకుంటే వెలుగు కనబడుతుందా? కళ్ళు తెరవడితేనే వెలుగు కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే తెరవబడుతుంది. అవునా? అయితే ఇక్కడ క్రీస్తు యొక్క మహిమను కనబడుటకు
సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తం వారి యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? అవిశ్వాసులైన వారి మననేత్రాలు గుడ్డితనం చేసింది. బాగా గమనించారు. ఎవరి మననేత్రులు గుడ్డితనం చేసింది? యేసు ప్రభు తెలుసుకున్న వారినా, యేసు ప్రభు తెలియని వారికి? దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వార్త, దేవుని యొక్క వాక్యము నువ్వు వినగలిగినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీలో ప్రకాశించినప్పుడు నీ ఆత్మ మననేత్రాలు తెరవబడతాయి. దేవుని వార్త, దేవుని వాక్యము నీ యొక్క హృదయములో గ్రహించకపోతే నీ మననేత్రాలు తెరవబడవు. ఏమంట? మననేత్రాలు తెరవబడవు. అందుకే సువార్త దేవుని యొక్క వాక్యము ప్రకాశించకుండా ఏం చేస్తున్నాడ? ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరంట? లోక సంబంధం. పక్కన వాళ్ళు ఏం చేస్తే మనం వచ్చేయాలి అంటే వారి యొక్క మననేత్రాలు యుగ సంబంధమైన దేవతలు గుడ్డితనం చేస్తే వారి కళ్ళు లేవా? ఉన్నాయి లేదా? దేవుని యొక్క వాక్యం వినగలిగినప్పుడు, వాక్యం తెలుసుకున్నప్పుడు, ఆయన వాక్యం ఉన్నప్పుడు, వాక్యం దేవుడే ఉన్నప్పుడు, ఆ దేవుడే వాక్యమే ఉన్నప్పుడు, ఆ వాక్యము మీ హృదయంలో ప్రకాశించాలంటే భక్తులు డాన్స్ చేస్తారు. నేను డాన్స్ చేస్తాను అంటే ఇంకా నీ గుడ్డివాడిగా గుడ్డిదానిగా ఉన్నావు అంటారు కదా. ఈ లోకంలో యుగ సంబంధమైన దేవుడు ఏం చేస్తున్నారు అని గుడ్డితనంగా చేసేవారు. అవిశ్వాసులు అంటే విశ్వాసులని పేరును మాత్రమే భక్తి కలిగిన వాళ్ళు, పేరును మాత్రమే అవిశ్వాసం కలిగిన వాళ్ళు వారి యొక్క మననేత్రంలో ఉపయోగిస్తుందంటే వారి మననేత్రంలో గుడ్డితనంతో చేస్తున్నారు. పైకి మాత్రం భక్తి ఉంటే సరిపోదు. పైకి భక్తి ఉన్న వాళ్ళు మననేత్రం అంటే వారి కళ్ళు తెరవబడకుండా గుడ్డివాడిగా చేస్తుంది. గుడ్డివాడికి కళ్ళు కనబడలేనప్పుడు బంగారం చూపించిన, వజ్రం చూపించిన అవునా కాదు? ఎందుకంటే బంగారం అంటే వాళ్ళకి తెలియదు, వజ్రం అంటే తెలియదు. గుడ్డివాడికి వారి కళ్ళు మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము ఎప్పుడు వారికి ప్రకాశిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అవునా కాదు? అవిశ్వాసమైన వారికి మనోనేత్రములు గుడ్డితనం చేస్తుంది. అవిశ్వాసం జీవిస్తూ ఉన్నప్పుడు పక్కలు ఏం చేస్తుంది? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాదు. దేవుని యొక్క సత్యం నీకు తెలియనప్పుడు గుడ్డివాడు ఏం చేస్తారంటే గుడ్డివాడిని ప్రభు చూపించగలుగుతారా? గుడ్డివాడు ఇంకా గుడ్డివాడు వానికి తెలియదు, కనపడలేనప్పుడు ఆ గుడ్డివాడు దాన్ని చూపించగలరా? ఏం చేస్తారు? ఇద్దరు గుడ్డివాడు ఎక్కడ ఉంటారు? గుర్తులోనే. అవునా కాదు? కాబట్టి వారి యొక్క మననేత్రాలు గుడ్డితనం చేసింది. వారు తెలియజేస్తున్నప్పుడు తెలిసి చేస్తావా? అంటే విశ్వాసిని జీవిస్తున్నా, అవిశ్వాసిని జీవిస్తావో ఒక్కసారి మనోనేత్రం తెరబడి ఉన్నారా, గుడ్డివాడిగా నువ్వు ఉన్నావా ఒక్కసారి నువ్వు పరీక్షించు. ఎందుకంటే అంధకారమైన జీవితము అది నరకానికి తీసుకురాదు. ఎక్కడ తీసుకురాస్తుంది? యేసు ప్రభు యొక్క వాక్యము నీ జీవితం ప్రకాశించకపోతే, చీకటిగా బ్రతుకుతే అంటే నీ మనోనేత్రం ఇంకా గుడ్డితనంగా ఉన్నాయి. ఇంకా నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, గుడ్డిదానిగా ఉన్నావు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవునకు కట్టే దీపం. అవునా కాదు? ఈ కన్ను తేట కనబడకపోతే ఏమవుతుంది? నీ కన్నును బట్టి నీ శరీరం అంతా ఎక్కడ పోవాలి? అవునా కాదు? కన్ను తేట కనబడకపోతే, అవునా కాదు? అందుకే నీ మననేత్రం తెరవబడకపోతే చూడు, దేవుడు అందుకే యేసు ప్రభువు అంటున్నారు, దేవుడు కన్నే దీపం. అవునా కాదు? అందుకే యేసు ప్రభువు చెప్తున్నది చూడండి, మత్తయి 22:22-23 దేవుడు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి లేదా
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ కన్ను చెడ్డదైతే దేహమంతయు నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోన వెలుగు చీకటి ఆ చీకటి ఎంతో గొప్పది. ఏం చేస్తుంది చీకటి? దేవుడు దీపమే కన్ను కనుక నీ కన్ను తేటగా ఉంది కదా, నీ దేహం అంతయో వెలవై ఉండమంట. నీ దేహం అంటే నీ కన్ను ఎప్పుడైతే కన్ను బాగా తేట కనబడిన వారి జీవితాల్లోనే చక్కగా నడగలుగుతారు, చక్కగా తన శరీరాన్ని చూసుకోగలుగుతారు, వస్త్రాలకి ఏమంటున్నా కనబడుతుందా, ఏదంటున్నా కనబడుతుంది. గుడ్డి వాళ్ళకి వాళ్ళ బట్టలకి ఏదనిపించిన వాళ్ళకి అర్థమవుతుంది, కనబడుతుందా? అంటే నీ ఆత్మ జీవితానికి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క స్వార్థ నీలో ప్రకాశించినప్పుడు నీ దేహానికి కన్నే దీపం. నీ దేహము తేట కనబడకపోతే నీ శరీరం ఎక్కడుంటుంది చెప్పండి? నశించే. అందుకే ఏముంటుంది? నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండునంట. అంటే నీ కన్ను తేట కనబడకపోతే, నీ ఆత్మ జీవితం నీ ఆత్మ మననేత్రం తెరవకపోతే నీ శరీరం అంతా కూడా ఏమైతుంది? అవునా కాదు? నీ ఆత్మకు దీపము కన్ను. ఈ కన్ను సరిగ్గా కనబడకపోతే చీకటిలో పడిపోవాలి. అంటే ఈ ఆత్మ జీవితంలో సరిగ్గా నువ్వు అసలు జీవించకపోతే నీవు నరకంలో పడిపోతావు. జాగ్రత్త సుమా. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, కన్నుకు భవ్యంగా కనబడినప్పుడు కన్ను మోసం చేస్తుంది. ఆ కన్ను ఎప్పుడైతే అందరూ కనబడినప్పుడు అందరిని చూసి అతిశయిస్తూ ఉంటారు, అతిశయించి పడిపోతూ ఉంటారు. అందుకే కన్ను దేహమునకు దీపం అంటారు. నీ కన్నే నీ దేహమునకు దీపము. నీ ఆత్మ ఉన్నతులు తెరవడాలంటే నీ కన్ను సరిగ్గా కనబడాలి. కన్ను సరిగ్గా కనబడకపోతే గోతులో పడతామో తెలియదు, ఏ కప్పులో కూడా ఏ కప్పులో పడిపోతామో తెలియదు, ఎక్కడ ఏ కూడా కప్పులో పడిపోతామో తెలియదు. అవునా కాదు? నీకు దేహమే నీ కన్నుకు దీపం ఏమిటి? ఆ దీపం వెలిగించకపోతే, నీ ఆత్మ మనసును తెరవకపోతే నీ శరీరం అంతా కూడా నశించిన జాగ్రత్త. ఎందుకంటే కన్ను అందాన్ని చూసి మోసపరుస్తుంది, రమ్యాన్ని చూసి మోసపరుస్తుంది. జాగ్రత్త. లోకం ఏది ఎవరు చేయాలనుకుంటే జాగ్రత్త. దేవుడు స్వయాన అవ్వ ఆదాము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఆదాము యొక్క జీవితంలో ఏం చేస్తే అవ్వను కంటికి రమ్యంగా కనబడి అందం కనబడిన అందాన్ని బట్టి అవ్వ పాపులో పడిపోయింది. ప్రియ సంగమ, ఆది కన్నా కూడా 5వ ఆలోచన మనం గమనించినట్లయితే చూడండి, ఆది కన్నా 3వ అధ్యాయం 5వ ఆలోచనలో ఎలా మీరు వాటిని తినవచ్చును, మీ కళ్ళు తెరచబడి ఉన్నవి, మీ కళ్ళు తెరవబడినవి, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఏం చెప్పింది? ఎవరు చెప్పారు? ఎప్పుడైతే సాతాను అపవాది ఆ నరుణ్ణి మోసం చేసింది అపవాది అయిన సాతాను. అవునా? నీ బ్రతికంతా, నీ విశ్వాసం ఎంత, నీ జీవితంలో ఎలా మోసపరుచుకుంటున్నావు ఒకసారి జాగ్రత్త. ఎందుకంటే దేవుడు స్వయాన తన చేతులు సృష్టించిన అవ్వాదాన్ని సాతాను అపవాది మోసపరుచు. అబ్రాహాము దగ్గరికి ఆదాము దగ్గరికి వెళ్తున్నాడు, జీవితంలో జయము కలగదని చెప్పి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? నీవు ఆ దేవుడు అన్ని సృష్టించాడు, అన్ను
ఈ పండు తిన్న తినమని చనిపోతా వస్తావు, తినవద్దంటే ఆజ్ఞాపిస్తే ఏం చేస్తుంది అవ్వ? తినద్దు అని దాన్ని అవ్వ కంటికి ఎలా కనబడింది? సాధారణ అవ్వ ఏమన్నాడు? ఎలా మీరు తిని తినము మీ కన్నులో తెరవడం తెరవడుతున్నాడు. ఎందుకు? చీకట్లో ఉన్నారా? అవునా? ఎప్పుడైతే కన్ను అంటే ఈ లోక కన్ను తెరవడితే మానవుడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు. అవునా? కంటితో ఏదైతే చూస్తావో ఆ కంటి నుండి పాపంలో పడిపోతుంది. దావీదు సింహాసం దగ్గర 40 సంవత్సరాలు పట్టింది, పాపంలో పడిపోవడానికి 1 సెకండ్ పడుతుంది. అవునా? ఇద్దరు చేయడానికి ఇంత తన మెద్ద మీద రాజు గోడలు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే బెస్తవ స్నానం చేస్తున్నారు ఆమె వైపు ఎప్పుడైతే చూశాడో ఆ కంటి చూపుతో చూసి దావీదు వెళ్ళిపోయాడు, పాపంలో పడిపోతున్నాడు. మరి స్వయాన్ని సృష్టించిన దేవుడు అవ్వని సాధన అవ్వ దగ్గరికి వచ్చాడు. చూడండి ఆ రోజు ఆ స్త్రీ ఆ వృక్షంలో కన్నులకు అందమైనది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు ఆమె దాని ఫలములలో తీసుకొని తిని ఇచ్చాను, అతడు కూడా తిని. ఒక చేసిన పాపం సరిపోదని ఇంకొక పాపం చేయడానికి అంటు కడుతూ ఉంటారు. అలా ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమా వాక్యము దేవుడు నీకు అర్థం అవ్వాలి. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి నీ వాక్యం తెలుసుకుంటున్నావు? ఎన్నిసార్లు దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీవు దేవుని యొక్క వాక్యం ప్రదర్శిస్తున్నావు? నీ ఆత్మ మనోనేత్రం తెరపడి ఉన్నదా? బుద్ధితనంగా కలిగి జీవిస్తూ ఉన్నావు. అందుకే ఈ లోక అందాన్ని, ఈ లోక రమ్యాన్ని అపవాదాన్ని సాధారణ అవ్వ దగ్గర తీసుకోవచ్చు. దేవుడు అన్నాడు, ఆ పండు తిననే నీ సస్తావు, తినవద్దు అంటే కదా తిరిగి. ఎందుకు? ఈ రోజు చాలా మంది జీవితాల్లో అవిశ్వాసం జీవితంలో దేవుడు చెయ్యొద్దనే చేస్తారు. ఎవరికి నష్టం? దేవుడికి నష్టమా? సంఘానికి నష్టమా? సేవకుడికి నష్టం? ఎవరికి నష్టం? నీ కుటుంబానికి నీకే నష్టం. అవునా? అందుకే ఈ లోక దేవత ఏం చేస్తుందట? వారి కన్నులో చూపితనం చేసి దేవుడి రసంగా కంటికి అందం కనబడుతుంది, రమ్యం కనబడుతూ ఉంది. అయినా నీ జీవితంలో ఎప్పుడైతే నీవు నీ కన్ను తెరవడకపోతే, దేవుని యొక్క వాక్యం ప్రకాశించకపోతే అందుకే ఆమె ఎప్పుడైతే మంచిదని ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదని కన్నులకు ఏమైందట? కళ్ళు అందంగా పడుతుందంట. తర్వాత రమ్యమైనది చూసింది. ప్రభువునందు ప్రియమైన సంగమా, దావీదు కూడా యుద్ధానికి వెళ్ళవలసిన సమయాన్ని యుద్ధానికి వెళ్ళకుండా కంటితో చూపుతో చూశాడు, మోసపోయాడు, పాపంలో పెట్టాడు. దేవుడు జపించి తనకు పుట్టిన బిడ్డకు దేవుడు పొందాడు. అవునా? ప్రియ సంగమా, నీకు ఈ కంటికి ఈ రోజు నీకు అర్థం కనబడొచ్చేమో, రమ్యం కనబడొచ్చేమో, కానీ కంటితో నీకు ఏదైతే చూసింది పక్క వాళ్ళు ఏదైతే చేసేది నేను కూడా చేయాలనుకుని అనుకున్నప్పుడు దేవుడు నిన్ను పొందుతాడు. జాగ్రత్త. సేవలు కలగవచ్చు, విశ్వాసం కలగవచ్చు, కానీ దేవుడు కలుగుతాడు. అంటే నీ జీవితంలో అవిశ్వాసాన్ని జీవిస్తే నీ దేహము కన్నయ్యున్నప్పుడు ఆ కన్ను నీకు వెలిగించకపోతే, దేవుని యొక్క వాక్యము వెలుగు నివసించకపోతే నీ దేహం అంతయు నరకములు, అగ్ని వేదపడి, అగ్ని ఆరదు, పురుగు శాపము, నిత్య నరకమే. హల్లెలూయా. అందుకే శరీరం కాకుండా మనం కూడా కళ్ళు ఉంటాయి కదా, అవునా? వాటినే మనోనేత్రాలు.
ఆత్మ కూడా శరీరం కాకుండా ఆత్మ కూడా కళ్ళు ఉన్నాయి. ఆత్మకు తెరవడాలంటే నీ హృదయం శుద్ధి కలిగి ఉండాలి. అవునా? ఎప్పుడైతే ఆత్మ కూడా శరీరానికి ఎప్పుడైతే కళ్ళు ఉన్నాయో నీ హృదయానికి కూడా కళ్ళు హృదయం తెరవడాలి. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, సృష్టిలోని సకల జీవనాత్మతో ఆలోచించగలిగేది కేవలం మనిషి మాత్రమే. అవునా? మనిషిని దేవుడు సృష్టించాడు. మనిషి కొరకు దేవుడు ఆలోచిస్తుంది. అనేక సృష్టిని సృష్టించాడు దేవుడు. మృగాలను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు. అయితే వాటన్నిటిని గురించి ఆలోచించలేదు. కానీ దేవుడు స్వయాన తన స్వరూపమును దేవుడు మానవుని సృష్టించాడు. కాబట్టి ఆ మానవుడి కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క మననేత్రము సృష్టించిన మానవుని మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఎవరు మీద ఉంచాడు? ఆయన సృష్టించిన సృష్టికర్తగా దేవుడు మానవుడి మీదే తన మననేత్రం ఉంచాడు. అందుకే దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చేసినందుకు ఆలోచించే విషయం ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకే మంచిదేదో చెడ్డదేదో ఎరుగుతుందో ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మానవుని మంచి ఏదో చెడు ఏదో ఎరిగి ఉండాలని చెప్పి దేవుడు ఆలోచిస్తాడు. చూడండి, ఆది కన్నా కూడా అధ్యాయము 22వ వచనం చదవండి. ఆది కాండము 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇదిగో ఏదైనా మంచి చెడులను ఎరుగునట్లు ఒకరి వంటి హల్లెలూయా. మానవుడు ఆదాము దేవుడా బాగా గమనించారు. ఎప్పుడైతే దేవుడు మనకు ఆయన స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త దేవుడు ఆ సృష్టించిన తర్వాత ఆదాము దేవుడు ఏమన్నాడు? మంచి చెడులను ఎరుగునట్లు ఏదైతే మంచి చెడు ఎరిగినప్పుడు దేవుడిలో నేను కలిసిన వాడు అని అర్థం. అవునా? ఏమిటంటే మంచి చెడులను ఎరిగినప్పుడు ఆదాము మనలో వంటి ఒక్కడిని వంటి వాడు ఆయనంట. ఆదాము ఎవరిలో కలిసిపోయాడు? ఆదాము ఎవరిలో కలిసిపోయాడు? దేవుడు ఎప్పుడున్నా ఆలోచించారు. అందుకే ఆదాము వంటి వాడు కూడా మనలో ఒక్కడాయన. ఎప్పుడైతే నీ మంచి ఏదో చెడు ఏదో దేవుడు చేయమన్నది దేవుడు చేయొద్దామని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే దేవుడిలో నేను కూడా కలిసిపోతాను. హల్లెలూయా. అవునా? దేవుడు చేయొద్దన్నదా నేను చేస్తే దేవుడు కలిసి ఉండాలి. సుమా, ఎప్పుడైతే ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇల్లు విడిచిపెట్టి ఈ ఇంటిలో కలిసిపోదా? వివాహం కాకపోతే ఆయన కలిసి ఉంటుందా? వివాహం అయిపోయిన తర్వాత ఆ ఇంటి యొక్క పేరు కూడా మారిపోతుంది. అవునా కాదా? అయితే దేవుని యొక్క జ్ఞానము ఇచ్చినప్పుడు, దేవుడు నీకు కన్ను ఇచ్చినప్పుడు, మంచి ఏదో చెడు ఏదో నీవు ఆలోచించినప్పుడు నువ్వు దేవుడిలో కలిసిపో. మంచిగా ఆలోచించి దేవుడు చెప్పిన దాన్ని అనుసరించి జీవిస్తే దేవుడిలో కలిసిపోతాం. చెడు దేవుడు చేయొద్దు అని చేసేదంటే సాతాను లోకము కలిసి వద్దు ఉన్నా కులం భక్తి. ఎప్పుడు ఆదివారం వస్తుంది భక్తి. ఆదివారం వచ్చిన నీ కళ్ళు తెరవడలే. జాగ్రత్త. వాక్యము నీ వింటున్నప్పుడు విని గ్రహించుకోకపోతే నువ్వు దేవుడు కలిసి జీవించాలి. అవునా కదా? మంచి ఏదో చెడు ఏదో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు తెలుసు. అప్పుడు తెలిసినప్పుడే దేవుడు కూడా
సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి ఆదరణ ఏమిటంటే చెడు ఏదో మంచి ఏదో తెలుసుకున్నాడు కాబట్టి ఆదాము కూడా మనల్ని బట్టి ఒక్కడి బట్టి వాడు అయిపోయాడు. నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు కలుసుకుంటాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆలోచించే విషయంలో సృష్టికర్త కూడా ప్రాణికి ఆలోచించిన పక్షులకి కానీ మృగాలని ఆలోచించలేదు కానీ మనుషుల కొరకు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంతో సృష్టించాడు. దేవుడు మానవుని తన స్వరూపంతో సృష్టించినందుకే ఆ సృష్టికర్త దేవుడు మానవుని గురించి ఆలోచిస్తున్నాడు కానీ మృగాల పక్షుల గురించి ఆలోచించాడు. ఆయన మనం ఎవరు ఉందంటే నేను సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఆయన ప్రకాశించినప్పుడు దేవుడు ప్రకాశించాడు. ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆయన జీవిస్తాం వెలుగై ఉంటాడు. చీకటి కలిసిపోకూడదు, చీకటి బ్రతుకులు కలిసిపోకూడదు, లోకంలో కలిసిపోకూడదు, లోకాలు కలిసి జీవించకూడదు. లోకానికి నీ వేదై మాట్లాడుతుంది. ఎందుకంటే లోకము దేవుడికి విరోధం. అవునా? అందుకే చుట్టివారిగా మనం ఉండకూడదు, చెవిటివారిగా మనం ఉండకూడదు. విన్నట్లు విని, చూసినట్లు చూసి, గ్రహించుకుని తర్వాత మాకు ఏం తెలియదన్నట్టు నువ్వు నటిస్తే, నీ కళ్ళు తెరవడకపోతే, నీ మనమేంద్రం తెరవడకపోతే నీ కన్నే నీ దేహానికి దీపం. ఆ దీపం అయితే కన్ను సరిగ్గా కనబడకపోతే నీ శరీరం అంతా కూడా చెడిపోతుంది. జాగ్రత్త. అందుకే ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క సంగమా, ఈ సృష్టిలోని ప్రతి దాన్ని పరీక్షించి చూసి ఆలోచించే దేవుడు తను ఎంతగా ప్రేమించాడంటే అర్థం చేసుకుని తన ప్రేమించాలని దేవుడు కోరుతుంది. ఆయన ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ప్రేమించాలని చెప్పి ఆయన మనం ప్రేమిస్తుంది, ఎంతో ప్రేమిస్తుంది. ఎందుకంటే తన స్వరూపంతో మనం సృష్టించి ఆ సృష్టికర్తని దేవుని యొక్క మననేత్రాలు మన మీద తెరబడి ఉన్నాయి. మనం కూడా మననేత్రాలు తెచ్చుకునే వారు ఉన్నారు కానీ పెట్టి వారు ఈరోజు ఏం కాదనుకుంటున్నారు, ఎవరు చూడలేదనుకుంటున్నారు. నువ్వు చేసిన దాని ప్రతిఫలం నీవే అనుభవిస్తున్నావు. అందుకే ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమా, రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి 3వ అధ్యాయం 20 వచ్చిన చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా రోమ 1వ అధ్యాయము 20-21 వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాయిదముల యందు వ్యక్తులైరి. ఏం చేశారంట? దేవుణ్ణి గణపరచలేదంట, దేవుని స్థుతించలేదంట. ఎవరు కనపడతారు అంటే ఆయన దృశ్య లక్షణ, ఆయన నిత్య శక్తిని నిత్యము ఆయన శక్తిని పొందుతున్నప్పుడు దైవత్వములు దేవుడు జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది. అయితే దేవుడు అని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి గణపరచకపోతే, దేవుని స్థుతించకపోతే యేసుప్రభుని ఎంతమంది తెలుసు, ఎంతమంది దేవుని మందిరానికి వస్తుంది? ఈరోజు అనుకోవచ్చు
దేవుని మందిరం పోకపోతే నాకేమవుతుందని, నువ్వు రాకపోయినా సంఘానికి నష్టం లేదు, సేవకుడికి నష్టం లేదు, దేవునికి నష్టం లేదు. ఒకటి ఆలోచించు, దేవుని మందిరానికి నువ్వు రాకపోతే, దేవుని స్మరించకపోతే అగ్ని ఆనదు పురుగు క్షరంత నిత్యము అగ్నిలో కాలుతూనే ఉంటాయి. ఎందుకు దేవుని సేవకుడు దేవుని మందిరానికి దేవుని వాక్యాన్ని ఎందుకు రండి రండి దేవుని యొక్క వాక్యం వినండి, దేవుని వాక్యానికి లోబడండి ఎందుకు అంటున్నాడంటే జాగ్రత్త. ఒకసారి గమనించండి, నువ్వు పెడుతున్న దాన్ని ఎవరైనా పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకోవడం నాడనుకో, ఏం చేస్తా? చూసుకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారా? వాడు నీ బంధువు కాదు, నీ ప్రాంతం వాడు కాకపోయినా, నీ స్నేహితుడు కాకపోయినా రక్షించడానికి ప్రయత్నం చేస్తారో చేయాలి. ఎందుకు? మానవుడు మానసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మానసం బట్టి ఆ మనిషిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారా చేయకపోతే ఏమంటారు? చూస్తూ వాడు నిప్పట్టించుకొని పోతామంటే వాడిని కాపాడడానికి ప్రయత్నం చేయకపోతే వాడిని ఏమంటారు? వాడెంతంటే వాడు అయ్యా మానవుడు లేని వాడు మనిషి అక్కడ నిప్పు పెట్టుకుని కోసుకుని పెట్టుకుని వేసుకుని అంటించుకుంటా ఉంటే చూసి కూడా చుట్టుపక్కల పోతా వాడు మనిషి లేకపోతే రక్షణ అంటారా? అవునా? ఆ మానవత్వం కలిగిన వాడి నిప్పు అంటించుకున్న వాడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క స్వరూపము ధరించిన ప్రతి విశ్వాసి కావచ్చు, ప్రతి సేవకుడు కావచ్చు. ఎందుకంటే నేను దేవుని మందిరానికి ఎందుకు పిలుస్తాను, దేవుని వాక్యం ఎందుకు విని ఉంటాడంటే నేను నశించిన అర్థాన్ని నేను తప్పించడానికే సేవకుడు దేవుని మందిరానికి రండి, దేవుని యొక్క వాక్యం వినండి. నీ ఆత్మ మరణేత్రలో తెలుసుకోండి అని సేవకుడు పిలుస్తుంటారు. అందుకే సేవకుడిని వచ్చిన వంటి మందిరానికి సేవకుడికి లాభం లేదు, దేవునికి లాభం లాభం పొందుతుంది నీవే. ఒకరోజు నువ్వు ఈరోజు ధిక్కరించినట్లయితే ఒకరోజు ప్రభుత్వం కేకలు వేయాల్సింది, అది మర్చిపోవలసిన. నీ కళ్ళు తెరబడకపోతే నీ దేహమంతయో చీకటి, నీ ఆత్మ తెరవకపోతే నీ ఆత్మ తెరవకపోతే నీ శరీరం నష్టం. అందుకే కళ్ళు తేట. ఇలాగ అందాన్ని చూసి నువ్వు మర్చిపోతావు. ఇలాగ అందరిని చూసి మర్చిపోతే మోసపోయాడు దారి. జాగ్రత్త. సంసోను కూడా తల్లిదండ్రుల మాట వినకుండా తన కంటికి నచ్చిన స్త్రీ ద్వారా ఆ స్త్రీ ద్వారా తన కంటి గుడ్డివాడైపోయాడు. ఆ స్త్రీ ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ దేవుని గ్రహించుకునే తెలుసుకునేట్టుగా నీకు జీవిస్తున్నట్లయితే ఆత్మ మమేతో తెరవడకపోతే నీ జీవితము, కళ్ళు తెరవడకపోతే నీ శరీరం అంతా ఖాళీగా చూస్తుంది. నీ కళ్ళు తెలుసుకుని నీ ఆత్మ మమేతో తెరవడితే నీ హృదయం తెరవబడిందని నీ ఆత్మలో తేటగా. కాబట్టి మనుషులు ఈ లోకం వైపు మనలకు, అందుకే ఆలోచించు. సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవునికి చాలా రుచుకోకుండా, దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఏం చేస్తున్నాడు సాతాను? కళ్ళు బుద్ధితనం చేస్తాడు, ఆత్మ ముందెత్తులను బుద్ధితనం చేస్తాడు. అందుకే ప్రభునందు ప్రేమ దేవుడు సాతాను పన్ను కట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవునికి చిక్కకుండా, దేవుని చేయడానికి ప్రయత్నిస్తుంది.
పిలిచాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 గమనించండి. ఇప్పుడున్న ప్రపంచంలో మనిషిని తెలివిగా మానవుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలుపు వలనైనా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును విశ్వసించి ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపవిత్రమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకున్నారని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ తండ్రి తప్ప తెలుసుకున్న యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించుట. నేను నా ప్రార్థనలన్నీ గూర్చి అపోస్తలుడైన పౌలు ఎవరిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడంటే, నశించి నరకానికి వెళ్ళకూడదని చెప్పి విశ్వాసం కొరకు ప్రతి సేవకుడు చేసే ప్రార్థన. ఎందుకంటే ఏమిటంట, మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినందున, నీ కళ్ళు తెరవబడినప్పుడు, నీ హృదయం తెరవబడినప్పుడు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన దేవుడిని పిలుచుకున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచాడు, ఆయన పిలుపు ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అనేది నువ్వు గ్రహించుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది. అవునంట. ఊరికి రండి 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 అంటే సేవకుడు ఎలా కనబడుతున్నాడు? మందిరానికి రండి, దేవుడి సన్నిధికి రండి అంటే వస్తాను, వెళ్ళిపోతాను. అంతే కదా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆయన పిలిపెట్టిందో నీకు అర్థం కావాలి, ఆయన ఎందుకు పిలిచారని నీకు అర్థం కావాలి. ఏదో వచ్చామంటే వచ్చా, తింటే రోజు అంటే తల ఉంటుంది, ఉండే రోజు అంటే ఉండి మేము కదా. అందుకే ఆయన పిలుపు ఎట్టిదో మీరు గ్రహించుకోవాలి. అందుకే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాస యొక్క మహిమైశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాభిషేకం బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరితమైన మహత్వం ఎట్టిదో మీకు తెలుసుకోవాలి. మీరు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి శక్తి మాత్రము, ఆయన శక్తిని పొందుతున్నప్పుడు నీ శక్తిని బట్టి నీ శక్తిని ఎలాంటిదండి దేవుడు ఆయన మహిమపరచబడాలి. మొబైల్ బ్యాటరీ రీఛార్జ్ చేస్తూ ఉన్నప్పుడు, ఛార్జింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్యాటరీ బాగుండేది ఛార్జింగ్ వెళ్తుంది. అవునా? బ్యాటరీ బాగలేదు అనుకోండి, ఊడిపోయిన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కితే ఉంటే ఎన్ని గంటలు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుంది. అవునా? చెడిపోయిన నీ మనసు ఇక్కడ దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తున్నప్పుడు చెడే ప్రతి మాట నీ మనసులోకి, నీ హృదయంలోకి ఛార్జింగ్ కాదు. అవునా?
దేవుని శక్తి, ఆయన శక్తి ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆయన శక్తి నేను రుచి చూసినప్పుడు ఆ రుచి నీలో బలం పొందుతున్నప్పుడే నువ్వు దేవుడిని కనపరచగలవు. దేవుని శక్తి నీకు తెలియదు. దేవుని యొక్క శక్తి నీకు తెలియడం, దేవుని ఎలా నీ శక్తి ద్వారా ఎలా దేవుడు కనపరచు. కాబట్టి దేవుని యొక్క మనోనేత్రాలు తెరవబడినప్పుడు నీ మీద నీ మనోనేత్రాలు తెరవబడకపోతే, నీ దేహానికి కన్య దీపమైనప్పుడు ఆ దీపం వెలగకపోతే ఏమవుతుంది? కన్ను తేటగా లేకపోతే దారి తేట కనబడదు. జాగ్రత్త. నీ ఆత్మ మనోనేత్రాలు తెరవబడకపోతే నీ ఆత్మ తెరవబడదు, నీ హృదయం తెరవబడదు. కాబట్టి అందుకే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క శక్తి ఎలాంటిదో నువ్వు తెలుసుకోకపోతావు. అందుకే ఆయన మహాత్మ ఏదో తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఆయన సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క కృప ఏంటో నీకు అర్థమైంది. దేవుడిని ఆశ్రయిస్తాడు, కృప ఇస్తాడంటే ఆ తెలియని ఏం అర్థమైంది చెప్పండి? దేవుని కృప ఏంటో అర్థం కాదు, దేవుని ఆశీర్వాదం అంటే అర్థం కాదు. అవునా కాదు? చెబుతున్నప్పుడు కళ్ళు తెరవడలేనప్పుడు దేవుని కృప అర్థం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా అర్థం కాదు. ఎందుకంటే వారి యొక్క మననేత్రములు ఈ లోక దేవత బుద్ధికరం చేసి పడేస్తున్నారు. ఈ లోకము అందాన్ని రమ్యాన్ని చూసి ఆత్మ నేత్రం తెలియకుండా బుద్ధికరంగా జీవిస్తున్నారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మీరు తెలుసుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ చెడుపు ఎదుగుతున్న తండ్రి తను తెలుసుకున్న ఎందు మీకు జ్ఞాపకము ప్రత్యక్షతము గల మనసు అనుగ్రహించినట్టు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షతను ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షత కనబడాలి, నీ ఆత్మ మనతో తెరవడకపోతే ఆయన ప్రత్యక్షతను నిలబడలేవు, ఆయనకి కనబడలేవు, ఆయన చూడాలి. అవునా? అందుకే ప్రభునందు ప్రేమ దేవుని చూస్తున్న కోర్టు ఎపిస్తానికి ప్రతి మనకు చెప్తూ ఆనందిస్తున్నాను. దేవుని యొక్క సేవకుడి యొక్క మాటని వినకపోతే, నీ ఆత్మ ఉన్నత తెరవడకపోతే నీ శరీరం అంతా నీ కన్నె దీపం, ఆ కన్ను సరిగ్గా కనపడకపోతే వారి జీవితాల్లో వారిని ఎప్పుడైనా చూశారా? బుద్ధి వాళ్ళు ఎలా ఉంటాయి? ఎక్కడ చూస్తే అక్కడ కన్ను దెబ్బలు పడి, ఎక్కడ చూస్తే అక్కడ దెబ్బలు తగిలి ఎలా ఉంటుంది జీవితం? ఎంతమంది అవునా? కాబట్టి నీ ఆత్మ తెరవబడాలంటే నీ కన్ను నీకు దీపం, నీ మనసు తెరబడినప్పుడే నీ జీవితము దేవుని యొక్క వాక్యమే నీకు అర్థమై ఉన్నప్పుడు, దేవుడే నీకు అర్థమవుతుంది, అప్పుడే నీ ఆత్మ నీకు వెలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ మల్లెత్తు నీకు తెరబడి ఉన్నది, బుద్ధికరంగా ఉన్నాము. ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో వివరణ పరీక్షించి ప్రార్థనలు చేసుకుంటా. ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమా, నీ మరణాత్మను వెలిగింపబడాలి పడటానికి దేవుని వాక్యము దివ్యాత్మ ధ్యానించు. మీరు సిద్ధంగా ఉన్నట్టు దివ్యాత్మ ధ్యానించుకోవడం తండ్రి వాక్యం ఉంటుంది. దేవుని యొక్క వాక్యమే నీకు ఉన్నది. ఆ వాక్యం ప్రదర్శించకపోతే ఈరోజు ప్రదర్శించుకుని ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలం సాతాను ప్రవేశపెట్టినప్పుడు తల్లిదండ్రులు బానిసలుగా ఉండకుండా నీ గురించి ఆలోచించగా మా మనోనేత్రాలను వెలిగించమని యేసయ్య నామములో ప్రార్థన చేసుకుని అడుగు. ఈరోజు దేవునితో మాట్లాడినట్టు కార్యక్రమించినట్టు ప్రార్థన చేయాలి. ప్రభు పని చేస్తున్నాం. మనం అందరం కలిసి తల వచ్చి కనుమసినట్లయితే మన వద్ద రాకేష్ నుంచి ప్రార్థన చేస్తాం.